హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, ఇవాళ మీకు ఒక చిన్న జీవిని పరిచయం చేయబోతున్నాను. చిల్డ్రన్, టుడే ఐ విల్ ఇంట్రడ్యూస్ ఎ లిటిల్ లివింగ్ బీయింగ్. అది చాలా చిన్నది. ఇట్ ఇస్ వెరీ వెరీ స్మాల్. తనకంటే పెద్ద ఆహారాన్ని మోస్తుంది. ఇట్ క్యారీస్ ఫుడ్ మచ్ బిగ్గర్ దెన్ ఇట్ సెల్ఫ్. చక్కగా వరుసలో నడుస్తుంది. ఇట్ మార్చెస్ ఇన్ ఎ నీట్ లిటిల్ లైన్. అది ఎవరు? వాట్ ఇస్ ఇట్? అద్భుతం పిల్లలు. తీపి కనిపిస్తే వెంటనే అక్కడికి చేరే చీమనే మీరు గుర్తించారు. వెల్ డన్ కిడ్స్. You correctly identify the ant that quickly gathers wherever it finds something sweet. చీమ, ant. ఇప్పుడు చీమ గురించి తెలుసుకున్నాము కదా, మరి దాని మీద ఒక గేయం నేర్చుకుందాము. We have learned about చీమ and now we will learn a rhyme about it. చీమలండి చీమలు, చిట్టి చిట్టి చీమలు, రంగు రంగు చీమలు, కలిసి నడిచే చీమలు, పుట్టలు పెట్టే చీమలు, చిట్టుక్కున కుట్టే చీమలు. మరోసారి కలిసి పాడదామా? Shall we sing it together? చీమలండి చీమలు, చిట్టి చిట్టి చీమలు, రంగు రంగు చీమలు, కలిసి నడిచే చీమలు, పుట్టలు పెట్టే చీమలు, చిటుక్కున కుట్టే చీమలు. ఈ గేయం ఏం చెప్తుందో తెలుసుకుందామా పిల్లలు? ఈ గేయం చిన్ని చిన్ని చీమల గురించి చాలా సరదాగా చెప్తుంది. చీమలకు చిన్ని చిన్న పుట్టలుంటాయి. అవి వాటి ఇల్లు. చీమలు చిట్టిగా ఉన్నా కుడితే అయ్యో అనిపించేలా మంటగా ఉంటుంది. అవి రంగురంగులు కూడా ఉంటాయి. కొన్ని నల్లగా, కొన్ని ఎర్రగా. చీమలు ఎప్పుడు బిజీగా ఉంటాయి. వరుసగా నడుస్తూ తమ పని చేసుకుంటూ ఉంటాయి. This rhyme playfully describes about tiny ants. Ants builds small ant hills that serves as their home. Although they're very small, their bite can sting and make you say ouch. They come in different colors such as black and red. Ants are always busy moving in lines and constantly going about their work. ఈ పాఠంలో మనం చీమలతో పాటు ఒక గుణింతపు గుర్తును కూడా నేర్చుకుందాము. ఆ గుణింతపు గుర్తు ఏంటో మీరు గుర్తించారా? In this lesson, along with చీమ and we will learn one గుణింతపు గుర్తు. Can you recognize which గుణింతం is it? మీరు కరెక్ట్గా చెప్పారు పిల్లలు. దానిని గుడి దీర్ఘం అంటారు. అది అచ్చుల్లో ఈ అక్షరం గుర్తు. You said it correctly kids. It is called గుడి దీర్ఘం. It is letter E గుణింతపు గుర్తు. ఇప్పుడు దీన్ని కొన్ని హల్లులతో ఎలా జోడించాలో చూద్దామా? కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ, పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ, చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ. Now we will see how to blend gudi dirgham with few consonants. Ka, if we blend it with gudi dirgham, it is ki. Ma, if we blend it with gudi dirgham, it is me. Cha, if we blend it with gudi dirgham, it is chi. పిల్లలు, ఒక్క హల్లు మాత్రం గుడి దీర్ఘంతో వేరు తీరుగా జోడిస్తుంది. అది ఏంటో చూద్దామా? Children, one consonant will blend differently with gudi dirgham. We will see what it is. Ya ki gudi dirgham iste ee. Ya, if we blend it with gudi dirgham, it is ee. ఇప్పుడు గుడి దీర్ఘం గుణింతంతో కొన్ని పదాలు నేర్చుకుందాము. Now we will see few words with గుడి దీర్ఘం గుణింతం. దీపం, దియా, చీర, శారీ, వీణ, వీణ, కిరీటం, క్రౌన్, చీకటి, డార్క్, పీక, నెక్, నీడ, షాడో. ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలు కొన్ని ప్రశ్నల్లో వాడుదాము.
Shall we use the words we have learned till now in the questions? ఈ చిత్రంలో కనిపిస్తున్న పండు పేరేమిటి? కెన్ యూ గెస్ ద ఫ్రూట్ నేమ్ ఇన్ ద ఇమేజ్? అది సీతాఫలం. ఇట్ ఇస్ కస్టర్డ్ యాపిల్. సీతాఫలం, కస్టర్డ్ యాపిల్. రాజు తలపై ఏముంది? వాట్ డస్ కింగ్ వేర్ ఆన్ హిస్ హెడ్? రాజు తలపై కిరీటం ఉంది. కింగ్ హ్యాస్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్. కిరీటం, క్రౌన్. పండుగలో అమ్మ ఏం వేసుకుంటుంది? వాట్ డస్ మదర్ వేర్ డ్యూరింగ్ ఎ ఫెస్టివల్? అమ్మ పండుగలో చీర వేసుకుంటుంది. మదర్ వేర్స్ ఎ శారీ డ్యూరింగ్ ఎ ఫెస్టివల్. చీర, శారీ. మనకు వెలుతురు ఇచ్చేది ఏమిటి? వాట్ గివ్స్ us a light? మనకు వెలుతురిచ్చేది దీపం. A lamp gives us light. దీపం, ల్యాంప్. భలే పిల్లలు, మీరు చీమ, యాంట్ ఇంకా గుడి దీర్ఘం గుణింతం గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. వెల్ డన్ కిడ్స్, we have learned about ant, చీమ and గుడి దీర్ఘం గుణింతం. Let us meet again in a new session.